హరే కృష్ణ. ముందుగా వైకే టీవీ ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. గీతా జీవన విధానం సిరీస్కి భగవద్భక్తులందరికీ ఇదే మా స్వాగతం. సో ఈరోజు మనము భగవద్గీతలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోక చర్చించుకోబోతున్నాము. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఏమంటారంటే, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా. సో దేహధారి అయిన ఆత్మ శరీరంలో వివిధ స్థాయిలు, అంటే కౌమారం అంటే బాల్యం నుంచి యవ్వనం, యవ్వనం నుంచి వృద్ధాప్యం దశలు ఏ విధంగా ఆత్మ ప్రయాణిస్తుందో అదే శరీరంలో, అదేవిధంగా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. అదేవిధంగా మృత్యు సమయంలో ఆత్మ నూతన శరీరంలో కూడా ప్రవేశిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ధీరస్తత్ర న ముహ్యతి, మేధావి అయిన వ్యక్తి దీనికి సంబంధించి ఆందోళన చెందడం చెప్తున్నారు. సో కృష్ణుడు ఆత్మతత్వం సంబంధించి డైరెక్ట్గా స్టార్ట్ చేసిన శ్లోకం ఇది. నిన్న చెప్పుకున్నట్టుగా నిన్న క్లాస్లో కృష్ణుడు జవాబు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ అర్జునుడిని మందలిస్తున్నాడు. మందలించిన తర్వాత ఇప్పుడు ఆత్మతత్వం గురించి స్టార్ట్ చేస్తున్నారు. ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నా కృష్ణుడు, ఓ అర్జున, నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మ అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ అర్జునుడు అడిగిన ప్రశ్న ఏంటండి, ఓ కృష్ణ, నేను యుద్ధం చెయ్యాలా వద్దా అని అర్జునుడి ప్రశ్న. అంటే సింపుల్గా చెప్పాలంటే అర్జునుడి యొక్క సందేహం ఏంటి, యుద్ధం చెయ్యాలా వద్దా అని చెప్పి. సో కృష్ణుడి యొక్క ఆన్సర్ ఏమై ఉండాలి, ఎస్, ఏదర్ యుద్ధం చెయ్యి అని చెప్పాలి, లేదంటే వద్దు అని చెప్పాలి. రైట్? అర్జునుడు ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ అదే, ఐదర్ యూ ఫైట్ ఆర్ డోంట్ ఫైట్. ఇప్పుడు మనల్ని ఎవరైనా వచ్చి, సార్ నేను మధ్య లంచ్ చేయాలా అంటే ఏదో చెయ్యి అని చెప్తాను, వద్దు అని చెప్తాం. అంతేగాని నీ యొక్క ఏం చదువుకున్నావు, ఏం చేస్తున్నావు, ఏ ఊరు అని అడుగుతామా? అడిగిన ప్రశ్న ఏంటి, భోజనం చేయాలా వద్దా అని చెప్పి. అదే విధంగా కాబట్టి ఎస్ అని చెప్తాం. అదే విధంగా ఇక్కడ అర్జునుడు ఏమడిగాడు, యుద్ధం చెయ్యాలా కృష్ణ వద్దా అని అడిగాడు ఇక్కడ కృష్ణుడిని. కృష్ణుడు సింపుల్గా ఎస్ అని ఎక్స్పెక్ట్ చేస్తాడు. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నారు, ఓ అర్జున, నువ్వు శరీరం కాదు, ఆత్మ అని చెప్తున్నారు. అర్జునుడు అంటారనమాట, కృష్ణ నా ప్రశ్నగా వినిపించలేదేమో, ఎందుకంటే అక్కడ యుద్ధం స్టార్ట్ అయిపోయింది. శంఖాలు, ఏనుగులు, గుర్రాలు, రణగొణధ్వనులు, బీభత్సమైన వాతావరణం ఉందన్నమాట. కాబట్టి మేబీ నా ప్రశ్నకు వినిపించలేదేమో కృష్ణ, నేను ఏమడుగుతున్నానంటే శరీరం, నేను యుద్ధం చెయ్యాలా వద్దా. కృష్ణుడు అంటారు, నేను అదే చెప్తున్నాను అర్జున, నువ్వు శరీరం కాదు ఆత్మ. కృష్ణ మేబీ నా ప్రశ్నకి అర్థం కాలేదేమో, నేను శరీరం యుద్ధం చేయాలి వద్దంటే, నీ ప్రశ్న నాకు అర్థమైంది, నా సమాధానమే నీకు అర్థం కాలేదు అంటాడు కృష్ణుడు అనమాట. సో ఏంటది, నువ్వు శరీరం కాదు ఆత్మ అంటే ఇక్కడ ఎందుకు కృష్ణుడు ఇలా మాట్లాడుతున్నాడండి, ఆలోచించిన ఒకసారి. అంటే కృష్ణుడికి అర్జునుడి యొక్క ప్రశ్న అర్థం కాలేదా, అర్జునుడి ప్రశ్న వినిపించలేదా, లేకపోతే కృష్ణుడు కొన్నిసార్లు స్పీకర్ ఎలా ఉంటారంటే అడిగిన ప్రశ్న ఒకటి, చెప్పే ప్రశ్న ఇంక సమాధానం ఇంకో కంప్లీట్ డిఫరెంట్ సమాధానం అయి ఉంటుంది. ఆర్ కృష్ణుడు డోంట్ కేరా అంటే లేదు. కృష్ణుడికి అర్జునుడి ప్రశ్న అర్థమైంది. కానీ ఇక్కడ కృష్ణుడు అర్జునుడి యొక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వట్లేదండి. ఆ ప్రశ్న ఉత్పన్నం అవ్వడానికి మూల కారణమైన ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాడు.
ఈజ్ నాట్ ఆన్సరింగ్ అర్జునాస్ క్వశ్చన్, ఈజ్ ఆన్సరింగ్ ద రూట్ కాజ్ బిహైండ్ ద అరైవల్ ఆఫ్ ద అర్జునాస్ క్వశ్చన్. ఎందుకంటే సింపుల్ లాజిక్, అర్జునుడు అక్కడ భీష్ముడు ద్రోణుడు ఎదురుగా వెళ్లకుండా వేరే ఇంకెక్కడికైనా తీసుకెళ్ళి ఉంటే అర్జునుడు ఆ ప్రశ్న అడుగుండేవాడా? యుద్ధం చెయ్యాలా వద్దా అని చెప్పి అడుగుండేవాడు కాదు. ఇప్పుడు అక్కడ భీష్ముడు ద్రోణుడు ఎదురుగా వెళ్ళాడు కాబట్టి అర్జునుడు నేను యుద్ధం చెయ్యాలా వద్దా అని అడిగారు. అంటే ఆ ప్రశ్న అక్కడ ఎందుకు ఉత్పన్నమైంది ఫస్ట్ అసలు? ఎందుకు అంటే అర్జునుడు వాళ్ళని చూడగానే శారీరక బంధాలు, శారీరక బాంధవ్యాలు గుర్తుకొస్తాయి అర్జునుడికి. ఒక జడ్జి అనేవాడు ఉంటాడు, అతడు ఆయన న్యాయస్థానంలో కూర్చున్నప్పుడు ఆయనకి న్యాయమే బంధువు, వేరే ఏ బంధువుతో ఉండకూడదు. సో అక్కడ ఆ బోన్లో ఉన్న వ్యక్తి తన కొడుకే వచ్చి ఉన్నాడు, బోన్లో తప్పు చేశాడు. చిన్నప్పుడు సినిమా చూస్తాం, జస్టిస్ చౌదరి అని చెప్పి సినిమా చూస్తుంటాం అలాగే. సో బోన్లో తన కొడుకే స్వయంగా వచ్చి ఉన్నాడు అనమాట. అక్కడ జడ్జి అనేవాడు ఏం చేయాలి? అమ్మో నా కొడుకు అని ఆలోచించాలా? రైట్, కొడుకే, రక్త సంబంధం ఉంది, తండ్రిగా తనకు బాధ్యత ఉంది. అది కూడా తండ్రిగా కొడుకుని కాపాడాల్సిన ధర్మం నీ మీద ఉంది. సిమిలర్గా న్యాయమూర్తిగా న్యాయాన్ని కాపాడాల్సిన ధర్మం కూడా ఉంది. రెండిట్లో ఏది ఎక్కువ ధర్మం అండి? న్యాయమూర్తిగా చేయాల్సిన ధర్మం గొప్పది. అక్కడ శారీరక వ్యామోహానికి పోతే ఏమవుతుంది? మొత్తం నువ్వు అధర్మవాది అయిపోతావు. సో ఇక్కడ కృష్ణుడు అసలు అర్జునుడి ప్రశ్నకు సమాధానం చెప్పేస్తే అక్కడతో అసలు భగవద్గీత 700 శ్లోకాలు దేనికండి? 7వ శ్లోకంలో అర్జునుడు అడిగాడు యుద్ధం చేయాలా వద్దా అని చెప్పి. 7 శ్లోకాల్లో 9వ శ్లోకంలో కృష్ణుడు యుద్ధం చెయ్యి, ఫినిష్. భగవద్గీత మొత్తం 45 శ్లోకాలు అయిపోయిండేది, 50 శ్లోకాలు అయిపోయిండేది. 700 శ్లోకాలు భగవద్గీత. ఎందుకంటే ఇక్కడ కృష్ణుడు అర్జునుడు ద్వారా ధర్మాన్ని స్థాపించాలనుకుంటున్నాడు. సో కాబట్టి అర్జునుడి యొక్క ప్రశ్నకి సమాధానం ప్రశ్నకి మాత్రమే ఇవ్వట్లేదు, ఆ ప్రశ్న ఉత్పన్నం అవ్వడానికి మూల కారణమైన అర్జునుడి యొక్క అజ్ఞానాన్ని ఆయన అడ్రస్ చేస్తున్నాడు. ఏంటి ఆ అజ్ఞానం అంటే, అర్జునుడు ఆ శారీరక వ్యామోహంలో పడిపోయి తన యొక్క స్వధర్మాన్ని తప్ప పరోధర్మాన్ని మర్చిపోయాడు అర్జునుడు. నేను ఆత్మ అనే విషయాన్ని మర్చిపోయాడు అనమాట. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, భగవద్గీతలో కృష్ణుడి యొక్క బోధనలు చాలామంది భగవద్గీతలో ఏముందో చాలామంది తెలియదు, కానీ అందరికీ ఇంచుమించుగా అందరూ ఒప్పుకుంటారు. ఇంకా చెప్పాలంటే రోజు రోజుకి భగవద్గీత అనే బ్రాండ్ పెరుగుతుందిగా తగ్గట్లేదు. ఈ సంవత్సరం అంటే ఈ 2025 డిసెంబర్ నుంచి జనవరి ఈ నెల రోజుల్లో ఇస్కాన్ విజయవాడ మేము ఒక్కరమే 45,000 భగవద్గీతలు పంచాము. మేము ఒక్క మందిరం మేము పంచామంటే జనాలు ఇవ్వాలి కానీ బోల్డ్ మంది తీసుకుంటున్నారు. సో అంటే భగవద్గీత చాలామందికి ఆ బ్రాండ్ పెరుగుతుంది. సో భగవద్గీత కృష్ణుడి ద్వారా చెప్పిన గీతోపదేశము అందరికీ తెలుసు, కానీ వాస్తవంగా అందులో ఏముందనే విషయం చాలామందికి తెలియదు. సో భగవద్గీత కృష్ణుడి యొక్క ఉపదేశం ఎక్కడితో స్టార్ట్ అవుతుందంటే, ద ఫస్ట్ టీచింగ్. కృష్ణుడు ధర్మం అంటే చిన్న విషయం కాదు కదా, ఇంత ధర్మాన్ని ఇస్తున్నాడు ఇక్కడ. అందులో బిగినింగ్ మొట్టమొదటి అడుగు ఏంటంటే ఆత్మతత్వం చెప్తున్నారు. సైన్స్ ఆఫ్ సోల్, ఆత్మతత్వాన్ని బోధిస్తాడనమాట. అర్జునుడు అడిగిన ప్రశ్న కేవలం శరీరమా ఆత్మ అని అడగలేదు ఆయన. అది కాదు అర్జునుడి ప్రశ్న. నేను శరీరమా ఆత్మ కృష్ణ అని అడుగుంటే ఆత్మ అని చెప్తే అర్థం ఉంది. యుద్ధం చెయ్యాలా వద్దా అని అడిగిన ప్రశ్నకి సమాధానం నువ్వు శరీరం కాదు ఆత్మ అని చెప్పారు అంటే చూడండి కృష్ణుడి యొక్క ఇంటెలిజెన్స్ను. ఆయన సమస్యని డీప్గా అర్థం చేసుకోవాలనుకుంటున్నారు, డీప్గా అడ్రస్ చేస్తున్నారు. చిన్నప్పుడే కాదు, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సరే నీకు ఇక్కడ ఏదో బాయిల్ వచ్చింది, కురుపు చగ్గడ్లా వచ్చింది అనమాట. సో నువ్వు టిపికల్గా ఇంగ్లీష్ డాక్టర్ అలోపతి డాక్టర్కి వెళ్ళినప్పుడు అవునా బాయిల్ వచ్చి ఒక ఆయింట్మెంట్ ఇస్తారు, ఆయన ఆయింట్మెంట్ రాసుకో తగ్గిపోద్ది అని ఇస్తారనమాట. సో అక్కడ తగ్గుతుంది, మళ్ళీ నెలల ఇంకో దగ్గర వస్తుంది, అక్కడ ఆయింట్మెంట్ రాసుకో అక్కడ ఇంకో దగ్గర వస్తుంది అనమాట. ఎందుకంటే వాస్తవానికి నీ బ్లడ్ నీ రక్తంలో ఇంప్యూరిటీస్ ఉందన్నమాట, మలినాలు ఉన్నాయి. తద్వారా అది ఒక రూపంలో బయటకు వస్తుంది. అక్కడ నువ్వు అణచివేస్తే ఇంకో ధర వస్తుంది, అక్కడ అణచివేస్తే ఇంకో ధర వస్తుంది. అదే నువ్వు ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళావనుకోండి, ఆయన నీ నాడి పట్టుకుంటాడు, చెక్ చేసి నీ రక్తంలో మలినం ఉంది కాబట్టి రక్తాన్ని పరిశుద్ధం చేసుకోవాలి కాబట్టి ఈ కషాయం తీసుకో లేకపోతే ఏదో చెప్తారనమాట. అంటే ఆ సమస్య యొక్క మూలానికి వెళ్ళి సమస్యని పరిష్కరిస్తే అప్పుడు ఇంక ఫర్దర్గా సమస్య రాదు. సో కృష్ణుడు సమస్య యొక్క మూలానికి వెళ్ళి దాన్ని ఆయన అడ్రస్ చేస్తున్నారు ఇక్కడ అర్జునుడికి. సో 2వ అధ్యాయం 13వ శ్లోకంలో ఆత్మతత్వం ఈ శ్లోకంతో స్టార్ట్ అవుతుంది.
కృష్ణుడి యొక్క బోధనలు, కృష్ణుడి యొక్క యాక్చువల్ భగవద్గీత అంటే భగవంతుని యొక్క ముఖారవిందం నుంచి జాలువారిన శబ్దం గీత అది. సో ఆ భగవద్గీత అనేది ఒక రకంగా ఫ్యాక్చువల్గా స్టార్ట్ అయింది 2వ అధ్యాయం 13 ఈ శ్లోకం నుంచి. ఇంతకుముందు శ్లోకంలో అర్జున్ తిట్టడము, మందలించడము అవన్నీ ఉన్నాయి. కానీ నాలెడ్జ్, జ్ఞానం ఇవ్వడం అనేది ఈ శ్లోకం స్టార్ట్ అయింది. సో ఈ శ్లోకం నుంచి స్టార్ట్ అయ్యి 13వ అధ్యాయం 13వ శ్లోకం నుంచి స్టార్ట్ అయ్యి 31వ శ్లోకం వరకు, అంటే 19 శ్లోకాల పాటు కంటిన్యూస్గా కృష్ణుడు ఆత్మతత్వాన్ని బోధిస్తాడనమాట. భగవద్గీతలో 700 శ్లోకాలు మీకు చెప్పాను, 18 అధ్యాయాలు 700 శ్లోకాలు మీకు చెప్పాను. ఏ సబ్జెక్టు కూడా కృష్ణుడు ఇంత విస్తారంగా ఎక్స్ప్లెయిన్ చేయరండి. కానీ ద వెరీ ఫస్ట్ కాన్సెప్ట్, మొట్టమొదటి కాన్సెప్ట్ ఏంటంటే ఆత్మతత్వం అనేది, దానికి కృష్ణుడు 19 శ్లోకాలు కేటాయించాడు అంటే అది ఎంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మన హిందూ ధర్మం, ఏ ధర్మం అయినా సరే ఆధ్యాత్మికత, స్పిరిచువల్ లైఫ్, ఆధ్యాత్మిక జీవితం అంటే ఆత్మతత్వంతోనే ప్రారంభమవుతుందండి. ఎవరైనా భగవంతుని నమ్ముతాను, నేను ఈ గుడికి వెళ్తాను, ఆ గుడికి వెళ్తాను, ఈ పూజలు చేసి ఆ పురస్కారాలు చేస్తాను, చాలామంది ఉంటారు. ఇప్పుడు ధనుర్మాసం అంటారు, ఇంకోటి అంటారు. మంచిదే, గుడ్, కాదంటలేదు. కానీ ఈ ఆత్మతత్వం తెలుసుకోకుండా నువ్వు ఎన్ని చేసినా సరే వాస్తవంగా నువ్వు చేస్తున్న పనుల యొక్క పూర్తి ఫలితాన్ని నువ్వు పొందట్లేదు. సింపుల్ చెప్పాలంటే, ఇప్పుడు తేనె చాలా రుచికరంగా ఉంటుంది, కానీ ఆ రుచి ఎప్పుడు అనుభవిస్తావు నువ్వు దాన్ని? ఆ తేనె నీ నాలుక మీద పడినప్పుడే ఆ రుచి తెలుస్తుంది. అంతేగాని ఆ తేనె అనేది గాజు సీసాలో ఉంది, సీసా బయట నుంచి నువ్వు దాన్ని నాలుకతో చప్పరిస్తున్నావు, అప్పుడు నీకు ఆ తేనె యొక్క రుచి తెలియదు. నీకు అది తేనె యొక్క రుచి నిజంగా తెలియదు. కాబట్టి మనము ఆధ్యాత్మికంగా ఏం చేసినా సరే, ఆధ్యాత్మికత ఇంగ్లీష్లో స్పిరిచువల్ అంటారు. స్పిరిచువల్ అంటే స్పిరిట్ ప్లస్ రిచువల్. స్పిరిట్ అంటే ఆత్మ, రిచువల్ అంటే విధి విధానాలు. సో స్పిరిట్ ప్లస్ రిచువల్, అప్పుడు స్పిరిచువల్ అవుతుంది. సో చాలాసార్లు మన స్పిరిట్ అనేది పక్క తీసేస్తున్నాము, రిచువల్ని మాత్రమే పట్టుకుంటున్నాం. రిచువల్ అంటే విధి విధానాలు మాత్రమే పట్టుకుంటున్నాం. కానీ ఎందుకు ఆ విధి విధానాలు మనం చేస్తున్నాము? నేను ఆత్మ అని తెలుసుకోకుండా మిగతా నువ్వు ఎన్ని చేసినా సరే దాని పూర్తి ఫలితం నీకు దక్కదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది అసలు. అండ్ ఈ ఒక్క విషయం మనకు అర్థమైతే, నేను శరీరం కాదు, నేను ఆత్మ అనే విషయాన్ని మనకు అర్థమైతే, ఈ కాన్సెప్ట్ అర్థమైతే, మనము జీవితంలో ప్రతి ప్రశ్నకి, ఏ ప్రశ్న కానీ, నేను భగవద్గీత 18 రోజుల కోర్సులు, నేను 40,000 మంది పైచిల మందికి నేను సర్టిఫికేషన్ కోర్స్ నేర్పించాను నేను. సో నేను ప్రతిసారి ఒకటే చెప్పేవాడిని వాళ్ళకి. ఫస్ట్ డేలో చెప్తాను, ఏమని చెప్తా అంటే, నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ 18 రోజులు అయిన తర్వాత మీరు డే 1లో రాసి పెట్టుకోండి. మీరు ఒక పేపర్ తీసుకోండి, ఎన్ని ప్రశ్నలు అన్ని ప్రశ్నలు రాసి పెట్టుకోండి. 18 రోజులు అయిన తర్వాత మీ ప్రశ్నలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన కాన్సెప్ట్లు నేను 18 కవర్ అవ్వకపోతే నన్ను అడగండి, నేను భగవద్గీత ఆధారంగా చెప్తాను. అంతే తప్ప ఆకాశం నుంచి నాకు నా మనసుకు వచ్చింది చెప్పాను. భగవద్గీత ఆధారంగా మీ ప్రతి ప్రశ్నకి భగవద్గీత శ్లోకం ద్వారా చెప్తాను, ప్రతి ప్రశ్నకి భగవద్గీత శ్లోకం చెప్తాను నేను అని చెప్పని అంత ధైర్యంగా ఎలా చెప్పగలిగాను నేను? ఎందుకంటే భగవద్గీత ప్రతి జీవితంలో ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, ప్రతి ప్రశ్న సమాధానం ఉంటుంది చెప్తాను కదా. సో కానీ నిజమే ఉంటుంది, కానీ అన్నిటికీ ద ఫస్ట్ స్టెప్ అంటే మనం ఏబిసిడి అంటాం. ఏం ఇంగ్లీష్లో ఏం రాసినా సరే, రాయిపోయినా సరే ముందు పదాలు నేర్చుకోవాలి. పదాలంటే ముందు అక్షరాలు నేర్చుకోవాలి. అక్షరాలు ఫస్ట్ అక్షరం ఏ. అదేవిధంగా ఆత్మతత్వం అనే కాన్సెప్ట్లో ఫస్ట్ అక్షరం అనేది, అంటే ఆధ్యాత్మికత అనే ఆ సబ్జెక్ట్లో మొట్టమొదటి అక్షరం ఆత్మతత్వం. సో అది మనకి అర్థమైతేనే మనకి మిగతా కాన్సెప్ట్స్ అన్నీ ప్రాపర్గా అర్థమవుతాయి, లేకపోతే మనకి అవి ఏమి కూడా అర్థం కాదు. సో స్పిరిచువల్ లైఫ్, ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమే ఆత్మతత్వంతో ప్రారంభమవుతుందన్నమాట. సో ఇక్కడ మనం ఇప్పుడు ఈ శ్లోకం మనం చూసినట్లయితే, ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, దేహినోస్మిన్ యథా దేహే అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ దేహి అంటే శరీరం, దేహ అంటే దేహం అంటాం కదా, దేహం అంటే శరీరం. సో దేహిన అంటే శరీరంలో ఉండేవాడు అని చెప్పి, సో శరీరం ఉండేవాడు ఆత్మ. అంటే కృష్ణుడు ఇక్కడ ఈ శ్లోకం చెప్పినప్పుడు ఆత్మని ఆత్మ ఎలా సంబోధిస్తున్నాడండి? శరీరంలో ఉండేది, అది శరీరంలో, అంటే శరీరంలో ఉండేది, శరీరంలో వివిధ దశలు. ఏంటి దశలు? కౌమారం, యవ్వనం, జర. కౌమారం అంటే బాల్య దశ, యవ్వనం అంటే యవ్వనం, జర అంటే వృద్ధాప్యం అనమాట.
సో శరీరంలో ఉండేవాడు శరీరంలో వివిధ దశల్లో ఎలాగ ప్రయాణిస్తున్నాడో చెప్తున్నారు. మనందరం మనం గమనించండి, ఇది చాలా ఈజీగా ఆత్మ అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవచ్చు. చాలామంది ఈ ఆత్మ అంటే ఇది పెద్ద కాన్సెప్ట్ ఏమో, దీన్ని నమ్మడానికి ఒక బ్లైండ్ ఫెయిత్. చాలాసార్లు దేవుడు అంటే స్పిరిచువల్ అంటే నాకు విశ్వాసం లేదు, దేవుడిని నమ్మును అంటూ ఉంటాము. సరే, దేవుడిని నమ్మకపోతే తర్వాత విషయం. దేవుడిని నమ్మకపోతే తర్వాత విషయం. ఫస్ట్ ఆత్మని నువ్వు నమ్ముతున్నావా? అని కృష్ణుడు నేను దేవుణ్ణి, నేను చెప్తున్నాను నువ్వు నమ్ము, లేకపోతే శాశ్వత నరకానికి పోతావు. ఇలాగ బెదిరించట్లేదండి. మిగతా ధర్మాలకి మన ధర్మానికి తేడా ఏంటి అంటే, మన ధర్మంలో ఎక్కడ కూడా బ్లైండ్ ఫెయిత్, గుడ్ నమ్మకాన్ని ప్రోత్సహించారు. కృష్ణుడు ప్రతి దాన్ని భగవద్గీత ఫుల్ లాజిక్తో చెప్తాడనమాట. ఏం చెప్తే చూడండి, కృష్ణుడి యొక్క లాజిక్ వినండి, నిజంగా కృష్ణుడి ఫ్యాన్స్ అయిపోతారు మీరు. కృష్ణుడు ఏమని చెప్తున్నాడంటే, బాల్యంలో ఫర్ ఎగ్జాంపుల్ నాకిప్పుడు ఎంత వయసు ఉంది, మా ఇంట్లో నేను 1 ఇయర్ బేబీ కూడా ఫోటో ఉంది నా ఇంట్లోని. సిమిలర్గా నేను 5th క్లాస్ చదువుతున్నప్పుడు ఫోటో ఉంది. సిమిలర్లీ నేను ఐఐటి చదువుతున్నప్పుడు ఉంది. నేను జాబ్ చేస్తున్నప్పుడు ఫోటో ఉంది. తర్వాత నేను బ్రహ్మచారి అయినప్పుడు ఫోటో ఉంది. ఇప్పుడు ఈరోజు నా ఫొటోస్ రోజు వస్తున్నాయి పేపర్లు. సో గమనిస్తే ఆ 1 ఇయర్ బేబీ ఆ ఫోటోకి నాకు అసలు ఏమాత్రమైన సంబంధం ఉందా? అప్పుడు ఎంత బుజ్జిగా ఉండేవాడినేమో నేను. సో ఆ ఫోటోకి నాకు అసలు బేసికల్గా ఏ మాత్రమైన కనెక్షన్ ఉందా అంటే ఏం లేదు. ఈ కాంట్ అంటే కనీసం కొంచెం కూడా ఐడెంటిఫై చేయలేము. కానీ ఏం చెప్తాం, అది నేను అని చెప్తాము. 5 ఏళ్ళ పిల్లవాడు అది నేను అని చెప్తాం. ఇది నేనే, ఇవన్నీ నేనే. మరి నేను అన్నప్పుడు ఆ నేను ఎవరు? మామూలుగా నేను ఎవరంటే ఈ బాడీ. అంటే మనం ఏం చేస్తాం చెప్పండి, రోజు నిన్న క్లాస్లో చెప్పినట్టుగా రోజుకి 24 గంటలు మనం శరీరం కోసమే కష్టపడుతున్నాం తప్ప ఆత్మ కోసం కాదు. నా కోసం కష్టపడుతుంటాం. నా అంటే ఏంటిది? నా కోసం అంటే శరీరం కింద మనం చేస్తున్నాం. కాబట్టి నేను అంటే శరీరం అనుకుంటున్నాం యాక్చువల్గా. కానీ గమనిస్తే నేను 1 ఇయర్గా ఉన్నప్పుడు ఆ శరీరానికి ఈ శరీరానికి అసలు ఏమైనా పోలిక ఉందా? ఈవెన్ సైన్స్ ప్రకారంగా, అకార్డింగ్ టు అనాటమీ సైన్స్ ప్రకారం, మెడికల్ అనాటమీ ప్రకారం చూసినా సరే ప్రతి 6 సంవత్సరాలకి శరీరంలో ఉన్న ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్, ట్రిలియన్ అంటే లక్షల కోట్ల కణాలు ఉంటాయి మన శరీరంలో. సో ప్రతి కణం కూడా 100% రీప్లేస్, ఒక 6 ఇయర్స్ గ్యాప్లో 100% రీప్లేస్ అయిపోతాయి. అంటే బాడీలో మచ్చుకైనా సరే ఒక్క కణం కూడా సిమిలారిటీ ఉండదు. కానీ మనం ఏమంటాము, అది నేనే అంటాము, ఇది నేనే. నేను 20 ఏళ్ళు పోయాక మేము ముసలాడు అవుతానేమో, అప్పుడు ఆ ఫుడ్ అది కూడా నేనే అని చెప్తాను అనమాట. సో బాడీ మారిపోతూ ఉంది, కానీ నేను మాత్రం మారట్లేదు. అది అన్నీ నేనే చెప్తున్నాము. సో ఆ నేను ఎవరు అంటే కృష్ణుడు ఈ లాజిక్ ఇస్తున్నాడు అనమాట. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా. దేహదారి అయిన ఆత్మ దేహంలో వివిధ స్టేజెస్, డిఫరెంట్ స్టేజెస్ అనమాట. అంటే కౌమారం అంటే బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, ఏ విధంగా అయితే వెళ్తాదో ఆత్మ. అన్నిటిలో కామన్ ఏంటంటే నేను అనేది కామన్. ఆ నేను ఎవరు? ఆ నేనుయే ఆత్మ. మనందరికీ తెలుసు, ఇది నేనే అంటాము. చిన్నప్పుడు ఫోటో నాదే, ఇది నేనే. ఆ నేను ఎవరంటే అదే ఆత్మ. సో ఏ విధంగా అయితే ఒకే జీవితంలో చూడండి, కృష్ణుడు యొక్క లాజిక్ ఎంత హ్యాట్స్ ఆఫ్ టు కృష్ణ. ఆయన ఎంత అద్భుతమైన లాజిక్తో చెప్తున్నాడు. ఈ లోకంలో ఏ మేధావి కూడా ఇంత అద్భుతమైన లాజిక్ వాడలేరు. కృష్ణుడు ఆ లాజిక్ వాడాడు. ఏ విధంగా ఒకే జీవితంలో మనందరం కూడా ఒక ఎక్స్ నెంబర్ ఆఫ్ బతుకుతాం, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు బతుకుతుంటాం అనమాట. ఒకే జీవితంలో కూడా వివిధ శరీరాలు ఉంటాయి మనకి. ఆ శరీరం పోలికే ఉండదు మనకి. ఇప్పుడు 80 ఏళ్ళ మనిషి, 30 ఏళ్ళ మనిషికి అసలు ఏమైనా సంబంధం ఉంటుందా అండి? ఒకే జీవితంలో కూడా వివిధ శరీరాలు ఎలా వెళ్తాము, అదేవిధంగా మృత్యు తర్వాత వేరే శరీరంలోకి అలాగే వెళ్తుంది ఆత్మ అని చెప్తున్నారనమాట. సేమ్ లైఫ్లో డిఫరెంట్ బాడీస్, అలాగే మృత్యు తర్వాత ఇంకో కంప్లీట్ న్యూ బాడీ, అదేవిధంగా ఆత్మ వెళ్తుంది. కాబట్టి ధీరస్తత్ర నా ముహ్యతి అంటే వాళ్ళు భయపడరు, అంటే మృత్యు అంటే భయపడరు అని చెప్పి. ఆత్మతత్వాన్ని అర్థం చేసుకునే వాళ్ళు మృత్యు అంటే భయపడరు అని చెప్పి చెప్తున్నారు కృష్ణుడు ఇక్కడ. ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్ కదండి. సో దాన్ని ఏమంటాము, అది నేను అనేది ఏంటంటే ఆత్మ అని చెప్పి. ఆత్మ ప్రూవ్ చేయండి.
ఇప్పుడు నేను బాడీ అంటాను, నా బాడీ కనిపిస్తుంది అందరికీ, ఆత్మ కనిపిస్తుందా? సో ఆత్మను ప్రూవ్ చేయండి అని చాలామంది అడుగుతారన్నమాట. అఫ్కోర్స్ ప్రూవ్ చేస్తాం. ఇది కూడా కృష్ణుడు సమాధానం చెప్తాడు భగవద్గీతలో. నేను చెప్పినట్టుగా కృష్ణుడు సూపర్బ్ లాజిషియన్, అంటే ఆయనకి మించిన లాజిక్ ఎవడు ఇవ్వలేడు కూడా అనమాట. సో ఆయన ఈ ప్రశ్న కూడా ఆయన సమాధానం చెప్పేస్తాడనమాట. ఏ విధంగా అంటారంటే సింపుల్ లాజిక్. గాలిని మనం చూడగలమా? చూడలేకపోవచ్చు. కానీ గాలి వీస్తుందని తెలుస్తుంది కదా. ఎలా తెలుస్తుంది? మన శరీరానికి తెలుస్తుంది అనమాట. కళ్ళతో మనం చూడలేము, కానీ శరీరంతో మనం దాన్ని గ్రహించవచ్చు. అవునా? అదేవిధంగా ఆత్మ అనేది, సో ఆత్మ అంటే హౌ డు ఐ ఫీల్ అంటే ద ప్రూఫ్ ఆఫ్ సోల్ ఇస్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అంటే చేతన. శరీరము అంటే సో ఆత్మ అంటాం. ఆత్మకు ప్రూఫ్ ఏంటి అంటే, ఆత్మకు ప్రూఫ్ ఏంటంట కృష్ణుడు ఏం చెప్తున్నారు? చేతన, కాన్షియస్నెస్ అని చెప్పి. సో ఇప్పుడు నన్ను ఇలా గిల్లామనుకోండి, ఎక్కడ గిల్లినా సరే శరీరం నొప్పి పెడుతుంది, మనకు నొప్పి వస్తుంది. డెడ్ బాడీ గిల్లితే నొప్పి వస్తుందండి? నొప్పి రాదు. తేడా ఏంటి? అంటే అందులో ఆ లైఫ్ స్పార్క్, దాన్ని ఆత్మ అంటాం. ఆ స్పార్క్ లేదు. ఆ స్పార్క్ ఉంటేనే నీకు ఆ పెయిన్ వస్తుంది. ఆ స్పార్క్ లేకపోతే నీకు ఆ పెయిన్ రాదు. అది సో సో అవినాశి తద్విద్ది అని చెప్తారు కృష్ణుడు అనమాట. అంటే ఆత్మ అనేది ఎక్కడ ఉంటుందంట? హృదయం దగ్గర ఉంటుంది. హృదయంలో ఉండదు ఆత్మ. హృదయం ఉండే స్థానంలో ఆత్మ ఉంటుంది. కానీ దాని ప్రభావం ఎంత ఉంటుందంటే శరీరంలో ప్రతి కణములో వ్యాప్తించి ఉంటుంది. తన చేతన అనేది మొత్తం శరీరం అంతా వ్యాప్తించి ఉంటుంది అని చెప్తారు కృష్ణుడు అనమాట. అందుకే మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ముందు క్లాస్లో చెప్పినట్టుగా, ఇది నా చెయ్యి, ఇది నా కాలు, ఇది నా కళ్ళు, ఇది నా చెవులు అని చెప్తాము. నా చెయ్యి అంటాం, ఇది నా శరీరం అంటాము. అంటే అన్ని నా అంటే నేనెవరు అంటే, ఇది నా శరీరం. నేనెవరంటే నేను శరీరాన్ని ఓనర్ని, నేను ఆత్మని. మీరు గమనించండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి చేయి పోయింది, డాక్టర్ ఇంకో చేసి పెడతాడు. అంటే వేరే ఎవరో చేయి తెచ్చి పెట్టాడు నీకు, దాన్నే ట్రాన్స్ప్లాంట్ అంటారు. సో అప్పుడు పెట్టిన తర్వాత అది వాడి చెయ్యి కాదు, నీ చెయ్యి. ఇంకా అది ఆ చెయ్యి నువ్వెలా అనుకుంటే అలాగే పనిచేస్తుంది తప్ప పక్కవాడి అనుకున్నట్టుగా పనిచేయదు అది. అంతెందుకంటే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అంటాం కదా. సో హార్ట్ ట్రాన్స్ప్లాంట్, ఒకరు గుండెకాయ తీసుకొచ్చి నీకు అమర్చారు. ఆ గుండెకాయ అప్పుడు అందులో ఎవరి ఎమోషన్స్ ఉంటాయి? వాళ్ళ ఎమోషన్స్ ఏమైనా ఉంటాయా? నీదే ఉంటుంది అనమాట. ఎందుకంటే కాన్షియస్ ఆత్మ మారినంత కాలము, నీ శరీరంలో ఆత్మ మారినంత కాలము, శరీరానికి సంబంధించి ఏ అంగం మారినా సరే, ఐ రిపీట్, శరీరానికి సంబంధించి ఏ అంగం మారినా సరే అది ప్రభావం చూపించదు. ఎందుకంటే ఆత్మనే ఓనర్ కాబట్టి. చేతన అనేది శరీరం బట్టి ఉండదు. చేతన అనేది ఆత్మ బట్టి ఉంటుందన్నమాట. ఆత్మ మారలేదు కాబట్టి శరీరానికి సంబంధించి ఏ అంగం, నీ లివర్ మార్చుకో, నీ కిడ్నీ మార్చుకో, నీ ఇంకేమో మార్చు నాకు తెలియదు, కళ్ళు, ఇప్పుడు ఇంకోరు కళ్ళు పెట్టారు నీకు, ఆ కళ్ళు ఏవేవి చూసాయో మనకు తెలియదు. ఒకసారి నేను పెట్టిన తర్వాత ఆ మెమరీస్ నీకేం ఉండవు అవి. ఎందుకంటే కాన్షియస్ అనేది నీ ఆత్మ బట్టే ఉంటుంది కాబట్టి కృష్ణుడు ఏం చెప్తున్నా చూడండి, ఈజ్ టెల్లింగ్ దట్ సోల్, ద కాన్షియస్నెస్ ఇస్ ద ప్రూఫ్ ఆఫ్ సోల్. గాలి అనేది నువ్వు చూడలేకపోవచ్చు, కానీ నీ శరీరానికి తాకినప్పుడు నీకు తెలిసిపోతుంది అది. అదేవిధంగా ఆత్మ అనేది నువ్వు చూడలేకపోవచ్చు, కానీ ఆత్మ ఉంది అని తెలియడానికి ప్రూఫ్ ఏంటంటే చేతన. ఆత్మను చూడలేకపోవచ్చు, కానీ ఆ చేతన బట్టి తెలిసిపోతుంది. సో కృష్ణుడు ఫర్దర్గా చెప్తారనమాట. ఎందుకంటే బయట కొన్నిసార్లు సైంటిస్టులు ఏమంటారంటే, మనము వీఆర్ బంచ్ ఆఫ్ కెమికల్స్ అంటారనమాట. మనిషి అనేవాడు కూడా కెమికల్స్ ద్వారానే ఎవల్యూషన్, డార్విన్స్ థియరీ ఎవల్యూషన్ ద్వారా పుట్టాడు అని చెప్తారనమాట. సో కాబట్టి వీఆర్ నథింగ్ బట్ బంచ్ ఆఫ్ కెమికల్స్ అని చెప్పి వినడానికి ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఒక డాక్టర్ రీసెర్చ్ కూడా చేశారు వాళ్ళు. మన శరీరంలో అన్ని మినరల్స్, విటమిన్స్ అన్నీ తీస్తే మన శరీరం 120 రూపాయలు మాత్రమే విలువైన కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం అన్నీ వచ్చాయంట. ఇప్పుడు సడన్గా రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, నీకే దెబ్బ తగిలింది, ఏం చేస్తాం మనం అప్పుడు? సో కార్కి దెబ్బ తగిలి, నీకు దెబ్బ తగిలింది, కారుకి 10,000 రూపాయలు లొట్టపడింది. అప్పుడు కారుని షెడ్ తీసుకెళ్తావా, నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్తామా? మనం నిజంగా 120 రూపీసే వాల్యుబుల్ అయితే దానికోసం లక్షలు ఎందుకు ఖర్చు పెడుతున్నాం మనం అక్కడ? మరియు ఎమోషన్స్ ఎలా వస్తాయంటే, ఎమోషన్స్ అనేవి ఏంటది, కెమికల్స్ అనేవి రిలీజ్ అయినప్పుడు ఎమోషన్స్ వస్తాయని చెప్తారనమాట. వాస్తవం కృష్ణుడు ఏం చెప్తున్నాడు? కెమికల్స్ రిలీజ్ అయితే ఎమోషన్స్ రావట్లేదు, ఎమోషన్స్ వస్తే కెమికల్స్ రిలీజ్ అవుతాయని చెప్తారనమాట. అంతేగాని మన తల్లిదండ్రులకి మన మీద ఉన్న ప్రేమ,
మెషిన్కి మనిషికి ఏమైనా తేడా ఏంటి చెప్పండి? జనాలు ఈరోజు రోబోట్స్ అన్నీ చేసేస్తాయంట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. కానీ భగవంతుడి సృష్టి ఎప్పుడు మారదండి. ఎంత పవర్ఫుల్ మెషిన్ అంటే మనిషితో 100% మనిషితో సరి సమానంగా మనిషి కన్నా బెటర్గా ఉండే మెషిన్ వచ్చినా సరే, మెషిన్‌లో ఆత్మ ప్రాణం ఉండనంత కాలము, ప్రాణం అంటే ఆత్మ. ఆత్మ ఉండనప్పుడు దానికి చేతన ఉండదు. చేతన అంటే లేనప్పుడు ఏమవుతుంది? దానికి ఎమోషన్స్ అంటే ప్రేమ, అభిమానము, ఆప్యాయత అలాంటి ఎమోషన్స్ లేనప్పుడు అవి రావవి. ఎన్ని కెమికల్స్ ప్రొడ్యూస్ చేసినా ఆ ఎమోషన్స్ ప్రొడ్యూస్ అవ్వవు. అప్పుడు మనకి ఎంత బెస్ట్ మెషిన్ అయినా సరే అది మాకు మనిషి ఇచ్చే ఆనందాన్ని మనకి ఇవ్వలేదు అది ఆత్మస్థాయిలో. సో కృష్ణుడు అదే విషయం చెప్తున్నారు భగవద్గీతలో 18 శ్లోకాలు ఇవన్నీ చెప్తున్నారనమాట. తర్వాత ఇంకేం చెప్తున్నారు? మృత్యు అంటే ఏంటి, జన్మ అంటే ఏంటో చెప్తున్నారు డెఫినేషన్, క్లియర్ కట్ డెఫినేషన్. జన్మ అంటే ఏంటంటే ఒక ఆత్మ ఒక శరీరాన్ని ఆవహించినప్పుడు, శరీరంలో ప్రవేశించినప్పుడు దాన్ని జన్మ అంటారనమాట. మృత్యు అంటే ఏంటి అని చెప్తున్నారు. భగవద్గీత 2వ అధ్యాయం 22వ శ్లోకం ఏమంటున్నారంటే, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని జిహ్నాని నరోపరాని తథా శరీరాని విహాని అన్యాత సంయామి నవాని దేహి అని చెప్తున్నారు. అంటే ఏ విధంగా వాషాంసి జీర్ణాన్ని యథా విహాయ అంటే ఏ విధంగా మన బట్టలు అనేవి బాగా మాసిపోయాయి, చిరిగిపోయాయి. అప్పుడు ఏం చేస్తాం? పాత బట్టల్ని పక్కన పడేసి కొత్త బట్టలు వేసుకుంటాం. అంతే తప్ప దానికోసం నా బట్టని ఏడవం మనం. అది ఇంకా బట్టలు అవి పాడైపోయాయి, పారేస్తాం, కొత్త బట్టలు వేసుకుంటాం. అది న్యాచురల్. అది అదేవిధంగా ఈ శరీరం అనేది మాసిపోయి, శరీరం అనేది చినిగిపోయిందంటే బట్టలు చిరిగిపోవడము, మాసిపోవడం ఎలాగనో అదేవిధంగా శరీరం అనేది కూడా ఇంకా అది ఆత్మకి యోగ్యమైన స్థానం, యోగ్యమైన స్థానం కానప్పుడు ఏమవుతుంది? ఆత్మ అనేది ఆ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరాన్ని తీసుకుంటుంది. మనం ఎలా పాత బట్టలను వదిలి కొత్త బట్టలు వేసుకుంటాము, అదేవిధంగా ఆత్మ అనేది పాత శరీరాన్ని వదిలిపెట్టి కొత్త శరీరానికి వెళ్తుంది. అంతే తప్ప మరేం కాదు. కాబట్టి దీన్నే పునర్జన్మ అంటారు. జన్మ అంటే ఏంటి, మృత్యు అంటే అని చెప్పి కృష్ణుడు ఎంత క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నారు. సో రేపటి మన క్లాస్లో ఫర్దర్గా ఆత్మతత్వం గురించి కృష్ణుడు ఏం చెప్తున్నారు, మరియు ఈ ఆత్మతత్వం తెలుసుకోవడం వలన మనకు కలిగే లాభాలేంటి, ఎందుకు నేను ఈరోజు చెప్పినట్టుగా మన జీవితంలో ప్రతి సమస్యకి పరిష్కారం యొక్క మొట్టమొదటి మెట్టు ఆత్మతత్వం. కృష్ణుడు అదే కదా, అర్జునుడు అడిగిన ప్రశ్నలు చాలా ప్రశ్నలు అడుగుతాడు, కానీ అన్ని ప్రశ్నలకి సమాధానం యొక్క మొట్టమొదటి స్టెప్ ఈజ్ ఆత్మతత్వం. అది ఎలాగనేది నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను అనమాట. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానికి జై. నందనందన శ్యామ్ సుందర మోరముకట వంశీ వాళ్ళకి జై. శ్రీమద్ భగవద్గీతకి జై.